హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన K20 ప్రోలో లేటెస్ట్ వర్షన్ ఇది మనకి ఎంఐ ఎన్హాన్స్డ్కి సంబంధించిన బిల్డ్. ఎంఐ 12.5.6 వర్షన్ ఇది. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. అట్లాగే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇది వచ్చి మనకి ఎంఐ 12.5 బేస్కి సంబంధించింది ఎన్హాన్స్డ్ బిల్డ్. 12.5.6 మీద మనకి వర్షన్ అయితే రిలీజ్ చేశారు. చైనాకి సంబంధించిన వర్షన్ ఇది. అయితే దీనిలో మనకి కెర్నల్ అయితే మనకి స్టాక్ కెర్నల్ ప్రొవైడ్ చేశారు. సెక్యూరిటీ ప్యాచ్ అయితే మనకి దీనిలో ఇంప్రూవ్ చేశారు. చూడండి, ఫస్ట్ 10th అంటే October 1, 2021 మీద మనకి సెక్యూరిటీ ప్యాచ్ అయితే అప్డేట్ చేశారు. ఎంఐ 12.5కి సంబంధించిన రివ్యూ మనకి ఆల్రెడీ వీడియో ఉంది. అయితే 12.5.6కి సంబంధించిన వర్షన్లో లేటెస్ట్గా ఏం ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారో వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి దీనిలో సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి చైనాకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే బిల్డ్తో పాటు మనకి ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూస్తే ఎంఐ ఏఐ ఉంది కదా, ఇది మనకి చైనా వర్షన్లో అయితే డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తారు. అయితే దీంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ టాప్లో చూసుకుంటే మనకి ఎంఐ అకౌంట్కి సంబంధించిన లాగిన్ ఇన్ఫర్మేషన్ మనకి స్టార్టింగ్లోనే ప్రొవైడ్ చేశారు. చూడండి, కావాలంటే మీరు ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. నేనైతే లాగిన్ అవ్వలేదు. ఇక్కడ చూస్తే మనకి టోటల్ డివైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తే, నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూల్ 4G కానీ వైఫై కానీ హాట్స్పాట్ కానీ బ్లూటూత్ కానీ ఎవ్రీథింగ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వాల్ పేపర్ అండ్ పర్సనలైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. కానీ మన ఇండియన్ వేరియంట్లో ఈ విధంగా ఉండవు. బేసిక్గా అయితే మనకి నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా నీట్గా ఉంది. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది. చూడండి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి ఏ క్లాక్ కావాలి అంటే అనేది ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. మీ క్లాక్స్ ఏమైనా కావాలంటే కనుక త్రూ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మీరు డౌన్లోడ్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ప్రివ్యూ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. చూసారా, ఇక్కడ మీకు ఏది కావాలంటే అది మీరు డౌన్లోడ్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. నెక్స్ట్ అట్లా ఇక్కడ చూస్తే క్లాక్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, క్లాక్ స్టైల్ మనకి ఏ విధంగా కావాలంటే అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ మనకి ఎంఐ 12కి సంబంధించినవి ఉన్నాయి. కొత్త దీనిలో మనకి ఏవి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సూపర్ వాల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సూపర్ వాల్ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ అట్లాగే వాల్ పేపర్స్ కొత్తవి ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన యానిమేషన్స్ కూడా మన ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు కావాలి అంటే. టోటల్ మనకి 4 అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫెక్ట్స్లో అయితే ఎటువంటి చేంజెస్ లేవు. మనకి ఇక్కడ ఓల్డ్వి మాత్రమే ప్రొవైడ్ చేశారు. నేను ఎప్పటి నుంచో చెక్ చేస్తున్నాను కొత్త ఏమన్నా ప్రొవైడ్ చేస్తారేమో అని. నెక్స్ట్ ఫాంట్ చూస్తే ఫాంట్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ని మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని కూడా సెట్ చేసుకోవచ్చు. MIUI థీమ్ స్టోర్ అయితే మనకి చాలా ఫ్లెక్సిబుల్గా అయితే డిజైన్ చేసి ఉంటుంది ఫ్రీగా. వేరే ఓఎస్తో కంపేర్ చేస్తే, ఐ మీన్ వివో కానీ అపోలో కానీ వీటిలో చూస్తే మనకి థీమ్ కానీ ఫాంట్స్ కానీ ఇవి ఏమన్నా కావాలి అంటే డైరెక్ట్ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. 30 రూపీస్, 29 రూపీస్ అట్లా 60 రూపీస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క థీమ్ అయితే 120 రూపీస్ థీమ్స్ కూడా ఉన్నాయి దానిలో. మనకి అలా కాదు. అట్లా కాకుండా మన MIUIలో అయితే మనకి ప్రీమియం అని మెన్షన్ చేసినా కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ డిస్ప్లే సెక్షన్కి వస్తే, డిస్ప్లే సెక్షన్లో అయితే మనకి ఎటువంటి చేంజెస్ నాకైతే నోటీస్ చేయలేదు. ఇక్కడ అంతా నార్మల్గానే ఉంది. నెక్స్ట్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్లో చూసుకుంటే, సౌండ్స్ అండ్ వైబ్రేషన్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఓల్డ్వే ఉన్నాయి. మనకి దీనిలో కూడా కొత్త ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. అట్లాగే పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనిలో ఇష్యూస్ ఏమి లేవు. అట్లాగే ఫేస్ అన్లాక్ కూడా మనకి దీంతో ప్రొవైడ్ చేశారు. ఫేస్ అన్లాక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంది కదా, దీని గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏ యాప్ ఏ పర్మిషన్స్ తీసుకుంటుంది అనేది టోటల్ మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన హిస్టరీని కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, ఏ టైంలో మనకి ఏ యాప్ ఏ పర్మిషన్ తీసుకుంటుంది అనేది టోటల్ ఇక్కడ చెక్ చేయొచ్చు. చూసారా, ఇక్కడ లొకేషన్ పర్మిషన్ మనకి కెమెరా అయితే తీసుకుంది, గూగుల్ కెమెరా. మనకి ఏ టైంలో తీసుకుంది అనేది కూడా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసారా. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడితే, బ్యాటరీ అయితే చాలా బాగా నచ్చింది. బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. బిల్డ్ అయితే గేమింగ్కి కూడా ఎక్కడ గేమ్లో ల్యాగింగ్ లేదు, బ్యాటరీ ఓవర్గా డ్రైన్ అవ్వటం లేదు. ఒక చిన్న ఇష్యూ ఏంటంటే కొంచెం వామ్గా అయితే నాకైతే అనిపించింది అదర్వైజ్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీలో కూడా మనకి ఇక్కడ టెంపరేచర్ని చెక్ చేయొచ్చు. ఛార్జ్డ్ మనం ఈరోజు ఎన్నిసార్లు ఛార్జ్ చేసామనేది కూడా మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఇక్కడ యాప్స్ గురించి మాట్లాడుకుంటే, యాప్స్లో కూడా మనకి కొత్త ఆప్షన్స్ అయితే ఏమి లేవు. అన్నీ కూడా ఓల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూల్ యాప్స్ కానీ, యాప్ పర్మిషన్స్ కానీ, యాప్ లాగ్ కానీ ఇవన్నీ మనకి ఓల్డ్వే. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి, మేనేజ్ హోమ్ స్క్రీన్ షార్ట్ కట్స్ అని ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. హోమ్ స్క్రీన్ షార్ట్ కట్స్ మనకి ఏవి కావాలి ఏవి వద్దు అనేది టోటల్ ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ డిజేబుల్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ అయితే మనకి ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన ఎడిషనల్ ఫీచర్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎడిషనల్ ఫీచర్స్లో LED లైట్ టోటల్ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఛార్జింగ్లో ఉన్నప్పుడు LED లైట్ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే నోటిఫికేషన్స్ వస్తాయి కదా, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ LED లైట్ ఉంటుంది కదా టాప్లో పాపప్ కెమెరా దగ్గర, ఈ లైట్ అయితే మనకి బ్లింక్ అవుతుంది బేసిక్గా.
అది ఇక్కడ నుంచి మీకు కావాలా వద్దా అనేది 2 ఆప్షన్స్లో మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఇందుకు ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. క్విక్ బాల్ మనకి తెలిసిందే, 1 హ్యాండెడ్ మోడ్ అయితే దీనిలో ఇంక్లూడ్ చేశారు చూడండి. 1 హ్యాండెడ్ మోడ్లో కూడా మనకి ఎంత రేషియోలో కావాలనేది కూడా టోటల్ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే బ్యూటీ ఫర్ ద వీడియో కాల్స్. వీడియో కాల్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఇంకా అందంగా కనిపించాలి అనుకుంటే ఇది మనం కొంచెం ఓవర్ బ్రైట్గా చూపిస్తుంది అవతల వాళ్ళకి. ఇది కావాలంటే దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీనిలో ఇంకో ఆప్షన్ తెలిసిందే కదా, ఇక్కడ స్క్రీన్ టైం ఉంది కదా. స్క్రీన్ టైం మనకి ప్రీవియస్ బిల్డ్లో కూడా ఉంది స్క్రీన్ టైం కానీ. నెక్స్ట్ అట్లాగే డాష్ బోర్డ్లో చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి. ఏ యాప్స్ కానీ ఏ కేటగిరీ యాప్స్ కానీ ఏంటనేది టోటల్ మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. పర్ డేకి మీరు ఎన్నిసార్లు మొబైల్ అన్లాక్ చేశారు టోటల్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అదే దీనికి సంబంధించిన ఆప్షన్స్. దీనిలో మనకి ఫోకస్ మోడ్ కూడా ఉంటుంది. దీని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ బిల్డ్ అయితే. దీన్ని మీరు సెట్ చేసుకుని ఏదైనా మీటింగ్ మీరు ఉందనుకోండి, పర్ సపోజ్ 30 మినిట్స్ అని టర్న్ ఆన్ కొట్టారనుకోండి, 30 మినిట్స్ మీకు మొబైల్ అయితే స్లీప్ మోడ్లో ఉంటుంది. ఏ ఆప్షన్స్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకి ఓపెన్ అవ్వదు. ఇదైతే దానికి సంబంధించిన ఆప్షన్. ఇక్కడ చూస్తే స్పెషల్ ఫీచర్స్లో కూడా మనకి గేమ్ టర్బో ప్రొవైడ్ చేశారు చూడండి. గేమ్ టర్బో 3.0 కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అట్లా ఇక్కడ చూస్తే వీడియో టూల్ బాక్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. ఇది కూడా మనకి గ్యాలరీలో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మీరు ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేస్తారనుకోండి, వీడియోని ఏదైనా ప్లే చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ విధంగా మనకి ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా టూల్స్ని అయితే యూస్ చేసుకుని వీడియో ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి యాప్స్కి అయితే మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఇదైతే వీడియో టూల్ బాక్స్. దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏవి కావాలి ఏంటనేది కూడా మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే హోమ్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూస్తే టోటల్ మనకి చైనీస్ లాంగ్వేజ్ ఉంది, ఇక్కడ ఏది మనకు అర్థం కాదు. నెక్స్ట్ అట్లాగే గూగుల్ కెమెరా కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనిలో గూగుల్ కెమెరా 8.1 అయితే నేను ఇన్స్టాల్ చేశాను. ఇది కూడా ఫొటోస్ని బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది, అన్ని సెక్షన్స్ బాగానే వర్క్ చేస్తున్నాయి. వీడియో కూడా పర్ఫెక్ట్గా ఉంది. పరిణామా కానీ నైట్ షాట్ కానీ మొత్తం అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. దీనికి సంబంధించిన నెక్స్ట్ వాల్యూమ్ సెంటర్ గురించి మాట్లాడుతుంటే వాల్యూమ్ సెంటర్ స్టైల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మనం దీన్ని చూసాం కదా. ఇక్కడ వస్తే స్వైప్ చేసి మనకి సైలెంట్ మోడ్లో ఎంతసేపు కావాలంటే అంతసేపు మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ కెమెరా సెక్షన్ గురించి మాట్లాడుకుంటే కెమెరా సెక్షన్లో అయితే క్లోన్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లోన్ ఆప్షన్ మీకు తెలిసే ఉంటుంది. క్లోన్ ఆప్షన్ అంటే ఒకే పర్సన్ని 3 పర్సన్ లాగా మనం తీసి చూపించుకోవచ్చు. క్లోన్ వీడియో కూడా ఉంది ఇక్కడ చూస్తే, చూసారా ఈ విధంగా ఉంటుంది. అది కూడా మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకోటి ఏంటంటే వ్లాగ్ ఆప్షన్ మన బేసిక్గా తెలిసిందే K20 Proలో ఉంటుంది. ఇవి మనకి దీనిలో కొత్తగా ప్రొవైడ్ చేసింది. క్లోన్ అయితే దీనిలో మనకి కొత్తగా యాడ్ చేశారు. ఇక్కడ చూస్తే ఎప్పుడైతే దీని మీద ట్యాప్ చేస్తామో విజువల్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఆటోమేటిక్గా మారుతాయి. ఇవైతే టోటల్ బిల్డ్కి సంబంధించిన ఆప్షన్స్. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి 2 ఫైల్స్ అయితే కావాలి. ఒకటి వచ్చేసి మనకి ఓఎస్ ఫైల్తో పాటు డిజేబుల్ డిఎం వెరైటీ ఉంది కదా, ఈ ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఈ ఫైల్స్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, ఈ సెక్షన్లోకి వచ్చి టోటల్ లాక్ స్క్రీన్ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తే టర్న్ ఆఫ్ స్క్రీన్ లాక్ అని ఉంది కదా, జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. టోటల్ సెక్షన్ అయితే మనకి టర్న్ ఆఫ్ అవుతుంది. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత అకౌంట్ అండ్ సింక్స్ ఉంది కదా, టోటల్ మీరు అకౌంట్స్ అయితే రిమూవ్ చేసే ముందు ఇక్కడ సింక్ నౌ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు మీరు కొత్తగా క్రియేట్ చేసుకునే అకౌంట్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అకౌంట్కి సింక్ అవుతాయి, మిస్ అవ్వకుండా ఉంటాయి. సింక్ చేసుకున్న తర్వాత మాత్రమే అకౌంట్లు రిమూవ్ చేసుకోండి, ఓకేనా. టోటల్ గూగుల్ అకౌంట్ అలాగే ఎంఐ అకౌంట్ 2 రిమూవ్ చేసేసిన తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేసాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, 2 కూడా ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ చేసుకున్న తర్వాత వైపు అడ్వాన్స్డ్ వైపులోకి వెళ్తే మనకి ఇక్కడ వైపు సెక్షన్లోకి వెళ్తే డైలాగ్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. చేశాక ఇన్స్టాల్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్లో మీరు ఫైల్స్ ఎక్కడైతే సెట్ చేసుకున్నారో ఫోల్డర్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ ఓఎస్ ఫైల్ ఉంది కదా, ఈ ఫైలు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయింది కదా, అయ్యాక బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ డిజేబుల్ డిఎం వెరైటీ ఉంది చూసారా ఫైలు, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా కంప్లీట్ అయింది కదా, కంప్లీట్ అయ్యాక రీబూట్ సిస్టమ్. ఈ ఫ్రెండ్స్ చూస్తారు కదా,
ఎంఐ 12.5.6 ఎన్హాన్స్డ్ వర్షన్కి సంబంధించిన రివ్యూ అండ్ ఇన్స్టాలేషన్ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.